రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో 14,000 మంది ఉపాధ్యాయులు సమ్మెబాటు పట్టడంతో పాఠశాలలు తెరుచుకోలేదు. విద్యాసంస్థల ఐకాస ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహిస్తున్న లక్షగల ఘోషకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర విభజన వద్దంటూ చిన్నారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వైద్య, న్యాయవాద ఐకాస నాయకులు లక్షగల ఘోషకు మద్దతు పలకడంతో కర్నూలు 4 రోడ్ల కూడలి జనసంద్రమైంది. ఆ ప్రాంగణమంతా సమైక్య నినాదాలతో మారుమోగింది. దేశ సమగ్రతను చాటి చెప్పేలా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక కర్నూలులో జరుగుతున్న లక్షగల ఘోషను సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. స్వాతి, గడిచిన 23 రోజులుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపడుతున్న ఉద్యమం కర్నూలు జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 11 డిపోల పరిధిలోని 960 బస్సులు ఆగిపోయాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్జీఓస్, ఉపాధ్యాయులు అందరూ కలిసి దాదాపు 64,000 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ రాష్ట్ర విభజన ద్వారా ఎదురయ్యే సమస్యలు, రాష్ట్ర సమైక్యంగా ఉంటే ఏ విధంగా లాభపడుతున్న విషయాలను తెలియజేసేందుకు ఉద్దేశంతో విద్యాసంస్థల ఐకాస ఇవాళ లక్షగల ఘోష కార్యక్రమం పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. మనం ఒకసారి గమనించవచ్చు. కర్నూలు నగర నడిబొడ్డున రాజ్విహార్ రోడ్ల కూడలిలో విద్యాసంస్థల ఐకాస నిర్వహిస్తున్న లక్షగల ఘోషకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాలు మనం ఒకసారి గమనించవచ్చు. ఈ 4 రోడ్ల కూడలిలో అటువైపు కలెక్టర్ కార్యాలయం నుంచి, ఇటు కొండారెడ్డి బురుజు నుంచి, ఇటువైపు కొత్త బస్టాండ్ వైపు నుంచి, 4 రోడ్ల వైపు నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఈ రాజవిహార్ రోడ్ల కూడలి కిక్కిరిసిపోయింది. జై సమైక్యాంధ్ర అంటూ చేస్తున్న నినాదాలతో ఈ ప్రాంతం అంతా మార్మోగిపోతుంది. మనం ఒకసారి గమనించవచ్చు. ఈ విద్యాసంస్థల ఐకాస చేపట్టిన లక్షగల ఘోషకు కార్యక్రమానికి న్యాయవాద ఐకాస, ఉద్యోగ ఐకాస, ఎన్జిఓ ఐకాస, అదేవిధంగా వివిధ ప్రజా సంస్థల ఐకాస, అన్ని ఐక్య కార్యాచరణ సమితులు మద్దతు పలకడంతో పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి తరలివచ్చి ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ లక్షగల ఘోష కార్యక్రమ ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమం చేపట్టడం గల కారణాలు ఏంటి, రాష్ట్రం విడిపోతే ఏ విధమైన నష్టాలు వస్తాయి అన్న విషయం తెలియజేసేందుకు మన దగ్గర ఈ ఐకాస ప్రతినిధి ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్, ఈ లక్షగల ఘోష ప్రధాన లక్ష్యం ఏంటి? జై సమైక్యాంధ్ర యావత్ భారతవానికి అందరికీ తెలుసు. మన సీమాంధ్ర తీసుకున్న త్యాగం. ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలుని రాజధానిగా ఒకప్పుడు మనం పొంది ఉన్నాము. ఆ రోజు పెద్దల యొక్క అభిప్రాయాల వల్ల మా రాజధాని మేము కోల్పోయి హైదరాబాద్ లో పెట్టుకున్నాము. హైదరాబాద్ అందరిది, మేమంతా ఒకటే నిదానంతో ప్రతి ఒక్కరు కూడా సీమాంధ్రలో ఉన్నటువంటి వ్యక్తులైతే, మేము అక్కడ ఉన్నటువంటి వ్యక్తులైతే అందరూ కూడా ఒకటే ఉద్దేశంతో హైదరాబాద్ ని క్యాపిటల్ గా చేసుకుని అభివృద్ధి చేసుకున్నాము. మేము కోరేది ఒకటే, మేము ఎవరి మీద ఈర్ష్య ద్వేషాలు లేవు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ప్రస్తుతం హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎవరి వల్ల అభివృద్ధి చెందింది, అది అందరి వల్ల అభివృద్ధి చెందింది. దానికి ఎవరు మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ అభివృద్ధి చెందడానికి దాదాపుగా 60 సంవత్సరాలు ఎలాగైతే పట్టిందో అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించాలి. మిగతా 60 సంవత్సరాలు ఏ విధంగా అయితే హైదరాబాద్ మనం అభివృద్ధి పరిచామో అన్ని రంగాల్లో, విద్యా రంగాల్లో అయితేనేమి, ఐటీ రంగంలో అయితేనేమి, తర్వాత సాగునీరు, తర్వాత తాగునీరు, అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి పరిచామో అదే విధంగా ఈ 2 ప్రాంతాలను కూడా ఎన్ని సంవత్సరాలు ముందు అభివృద్ధి పరచాలి. అభివృద్ధి పరిచిన తర్వాత విభజనకు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి అభివృద్ధి లేకుండా మనకు తెలుసు శ్రీకృష్ణ కమిటీలో రాయలసీమ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఎంత దీన పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు, నీరు తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఇండస్ట్రీస్ లేవు, మంచి విద్యా సంస్థలు లేవు, వైద్య సంస్థలు లేవు, వైద్యాలు ఏవీ లేవు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మేము హైదరాబాద్ ఆధారపడాలి. ఎందుకంటే హైదరాబాద్ మాదనే ఉద్దేశంతో అక్కడ ఎన్ని ఫ్యాక్టరీస్ పెట్టినా, ఎన్ని ఐటీ పెట్టినా, ఎన్ని పెట్టినా కూడా మేము వ్యతిరేకించకుండా అందరం కూడా సంఘీవాన్ని చెప్పేసి మేము మాదని కూడా ఉద్దేశంతో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము కోరేది అంటే, ఎందుకంటే ఈ విభజన జరిగితే ఇక్కడ ఉన్న మంచి విద్య కానీ, వైద్యం కానీ, తర్వాత చదువు కానీ, వైద్య తర్వాత ఈవెన్ ఎవరైతే ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీసీఎల్ వాడు ఇక్కడ రాయలసీమ కోసీమ అందరూ ఎక్కడా లేదు, వాళ్ళు హైదరాబాద్ కే వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల్లో మంచి కోర్సు చేయాలన్నా, ప్రొఫెషనల్ కోర్సు చేయాలన్నా హైదరాబాద్ ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి మేము ఒకవేళ హైదరాబాద్ కోల్పోతే సర్వం మేము కోల్పోతాము. మాకు ఇక్కడ ఎటువంటి మాకు ఈవెన్ జీవించడానికి కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండిపోతుంది. కాబట్టి మేము ముందుగా కోరేది ఈ మిగతా 60 సంవత్సరాల్లో రాయలసీమను తర్వాత ఆంధ్రను డెవలప్ చేసిన తర్వాత 2 నగరాల్లో ఇక్కడ ఒక క్యాపిటల్ పెట్టండి, అక్కడ ఒక క్యాపిటల్ పెట్టండి, 2 నగరాలను డెవలప్ చేయండి, అన్ని రంగాలు అభివృద్ధి పరచండి, అప్పుడే మేము ఆలోచన చేస్తాం. అంతవరకు జై సమైక్యాంధ్ర.
సరే, అంటే కేవలం హైదరాబాద్ అంశాన్ని ముడిపెట్టి రాష్ట్ర విభజనాన్ని వ్యతిరేకించడము సరైన సబబు కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేవలం హైదరాబాద్ ఒక అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారంట? హైదరాబాద్కి ఇంత ప్రాముఖ్యత తేవడానికి కారణం సీమాంధ్ర ప్రజలే. ఏది ఉండినా హైదరాబాద్ వాళ్ళ ఊర్లో వాళ్ళు అభివృద్ధి పరచుకోకుండా ఈనాటికి ఈ రోజు కూడా హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ లో ఉండే గొప్ప వాళ్ళు, హైదరాబాద్ మేధావులు, హైదరాబాద్ నాయకులనే మనం గుర్తిస్తాం. వాళ్ళు సీమాంధ్ర నుండి పోయిన వాళ్ళు, సీమాంధ్రలో మేధావులు ఉన్నారు. సీమాంధ్ర లోక్సభ